మనం పూజ చేయాలంటే వెంకటేశ్వర స్వామికి ఇంట్లో పూజ చేయాలంటే సాంప్రదాయ ప్రకారం అన్ని విధాలా ప్రక్షాళన చేసిన తర్వాతనే పవిత్రంగా అయిన తర్వాతనే చేస్తాం. అలాంటిది వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటని నేను అడుగుతున్నా. ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు చేసి మళ్ళా ఎదురుదాడి ఎవరైతే టీటీడీ ఈఓ మాట్లాడుతున్నాడు, ఎక్స్ ఈఓ టీటీడీ బోర్డు చైర్మన్, ఒక పక్క ఆయన భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ చూసినా ఫోటోలు వస్తున్నాయి. ఈయన మాట్లాడతాడు, మళ్ళీ ఎదురుదాడి చేస్తాడు. నీకు నమ్మకం లేకపోతే రావద్దు, అది వేరే విషయం. నువ్వు లేకపోతే లేరా ఇక్కడ? ఏ విషయంలో టీటీడీ బోర్డు చైర్మన్ సైడ్ నుంచి అప్పుడు భూమాన కరుణాకర్ రెడ్డి ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం చేశాడు. ఆయన టీటీడీ బోర్డు చైర్మన్. అంటే ఏంటి, ప్రజల్ని మభ్య పెడతారా మీరు? మోసం చేస్తారా? అంటే ప్రజల్ని ఫూల్స్ చేస్తారా మీరు? ప్రజలు అమాయకులు అనుకుంటున్నారా మీరు? నువ్వేం చేసినా మేము వినడానికి? నేను కూడా వాటికన్ దీనికి పోయి వచ్చాను, జెరూసలం. అక్కడ సాంప్రదాయాలు పాటించా, చూడడానికి పోయాను, వచ్చాను. నాకు నమ్మకం అది, పోయి వచ్చాను అంతవరకే. నువ్వు వెళ్ళు. నమ్మకాన్ని అక్కడ సాంప్రదాయాన్ని గౌరవం తిరువారూరు కేరళలో అక్కడ షర్ట్ గురువాయూరు కాదు, తిరువాయూరు అనుకుంటుంది కేరళ, గురువాయూరు. అక్కడికి పోయినప్పుడు షర్ట్ లేకుండా వెళ్ళాలి. షర్ట్ లేకుండా వెళ్ళాలి, వెళ్తారు. దట్ ఈస్ సాంప్రదాయం. ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తే ఒక సాంప్రదాయం, శ్రీశైలం పోతే ఇంకొక సాంప్రదాయం. ఆ సాంప్రదాయాలు గౌరవిస్తేనే మనం పోవాలి. అట్లా కాకుండా నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది, నేను ముఖ్యమంత్రిని, ప్రజలు ఓట్లు వేసేశారు కాబట్టి నేను ఏదైనా చేసేస్తాను, లేకుంటే వెంకటేశ్వర స్వామి భూములన్నీ అమ్మేస్తాను, లేకపోతే వెంకటేశ్వర స్వామికి ఉండే డబ్బులన్నీ నేను తీసేసుకుంటాను, లేకుంటే శ్రీవాణి పేరు పెట్టి అకౌంట్ లేకుండా చేసేస్తాను, లేకుంటే దేవుడి పేరు చెప్పి ఒక్కొక్కరు లక్షల టికెట్లు అమ్ముకుంటాం. ఏంటి, వాట్ ఇస్ దిస్? ఒక చైర్మన్ ఏంటంటే 3,75,000 టికెట్లు. ఏమైంది మీకు? 3,75,000 టికెట్లు ఇచ్చుకున్నారు వాళ్ళ పీరియడ్లో దర్శనానికి. ఇవన్నీ షాకింగ్. ఇవన్నీ చూస్తామంటే ఎక్కడికి పోతున్నామో అర్థం కాకుండా వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. దానిపైన ఈయన దాడి. ఆంధ్రప్రదేశ్ యాజ్ లిటిల్ రోల్ ఇన్ ది మేనేజ్మెంట్ అఫైర్స్ ఆఫ్ ది తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్. లిటిల్ రోల్. డెస్ట్రక్షన్ కి, నాంది బలికి గొడ్డలతో నరుకుతూ లిటిల్ రోల్ అంట. రెండోది, ఇతను మాట్లాడే మాటలు మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే, టు సమ్మరైజ్ ది ప్రాసెస్, the tanker containing ghee that reaches the temple should be accompanied by a certification as to the purity of the ghee and quality of the product from agencies that are accredited by the NABL. Further, at the temple, 3 samples are obtained from every tanker, and the same are tested, and only after the 3 samples passes the test would the ghee be allowed to be put to use. అంటే అతను ఏం జస్టిఫికేషన్ చేస్తున్నాడంటే మొత్తం టెస్ట్లన్నీ అయిపోయినాయని. అక్కడ అడల్ట్రేషన్ టెస్ట్ లేదు. అడల్ట్రేషన్ టెస్ట్ లేకుండా అడల్ట్రేషన్ టెస్ట్ ఎట్లా చేస్తారండి మీరు? అందులో మీరు చూస్తే అక్కడ చేసేది ట్యాంకర్ ద్వారా వచ్చినప్పుడు ఆవు నెయ్యితో పాటు తేమ, బీట్రో రిఫ్రాక్టోమీటర్ రీడింగ్, కొవ్వు ఆమ్లం, ఆర్ఎం విలువ, బౌడైన్ పరీక్ష, మినరల్ ఆయిల్ కోసం పరీక్ష, అదనపు రంగు కలిపారా, మెల్టింగ్ పాయింట్, ర్యాన్సిడిటీ, మిల్క్ ఫ్యాట్, పోలెన్స్కే వంటి ప్రాథమిక అంశాలు మాత్రం చేస్తారు.
అడల్ట్రేషన్ చేయాలంటే NABL అక్రిడిషనే ఉండాలి, ఆ ల్యాబ్కి వెళ్ళాలి. ఆ టెస్ట్ లేదు. అలాంటి టెస్ట్ జరిగిన దాఖలాలే లేవు. వీళ్ళు సింపుల్ టెస్టులు చేసి ఆ సింపుల్ టెస్టుల ప్రకారం 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేసామని పెట్టే పరిస్థితికి వచ్చారు. టెండర్ కండిషన్ ప్రకారం NABL అక్రిడిషన్ ల్యాబ్ కల్తీ ఉందా లేదా అనేది టెస్ట్ చేయాలి. ఎప్పుడూ చేయలే. దీనికి ఖర్చు కూడా 75 లక్షలే అవుతుంది. కనీసం ఆ 75 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. అది వేరే విషయం. ఒకప్పుడు నమ్మకం ఏం జరిగింది, ఇప్పుడు నమ్మకం కూడా లేకుండా ఇవన్నీ జరిగే పరిస్థితికి వచ్చాయి. ఇంగిత జ్ఞానం ఉండే ఎవడైనా సరే ఈఓగా వేసిన వ్యక్తి గాని, మేనేజ్మెంట్ గాని, ముఖ్యమంత్రికి గాని 319 రూపాయలకు నెయ్యి వస్తుందండి. రివర్స్ టెండరింగ్ పెడతారా అండి? మీకు ఉండే కండిషన్ తీసేస్తారండి మీరు? అసలు పాలే అవసరం లేదు. 4 లక్షల లీటర్లు మిల్క్ మినిమం ఆపరేట్ చేయాలి. ఆపరేట్ చేస్తే అందులో వచ్చే గీ గాని బయట చేసింది గాని మొత్తమైనా కొంతవరకు ఉపయోగపడుతుందని పెడితే 4 లక్షల లీటర్లు అవసరం లేని పెడతారండి మీరు? 250 కోట్ల రూపాయలు టర్నోవర్ అవసరం లేని పెడతారండి మీరు? 3 ఏళ్లలో 1 ఇయర్ సరిపోతుందని పెట్టే పరిస్థితికి వచ్చారు. 3 ఏళ్లలో 1 ఇయర్ 250 అంటే 3 ఏళ్లలో 1 సంవత్సరం 150 కోట్లను పెట్టే పరిస్థితికి వచ్చారు. 12 టన్నులు అంతమంది పెడితే దాన్ని 8 టన్స్ తగ్గించేసే పరిస్థితి. అసలు అన్ని కండిషన్స్ డైల్యూట్ చేసేసి ఈరోజు మొత్తం ఈ వ్యవస్థని భ్రష్టు పట్టే పరిస్థితి వచ్చి మళ్ళా దాన్ని సింపుల్ గా చేసి 18 సార్లు వీళ్ళు మేము రిజెక్ట్ చేసేసాం. విత్ సచ్ రోబస్ట్ ప్రొసీజర్ and practices in place, it is impossible for adulteration ghee to pass through and be used in the preparation of prasadam. అంటే సర్టిఫికెట్ ఇచ్చేసావు అంటే జస్టిఫికేషన్ కూడా అడ్డదారిన ఇష్టానుసారంగా చేస్తూ అక్కడ మాట్లాడుతూ నా మీద ఇక్కడ కూడా విషయం చెప్పే పరిస్థితికి వచ్చాడు. అక్కడ అంటాడు, ది వే ఇన్ విచ్ మిస్టర్ నాయుడు యాక్టెడ్ వాజ్ ఇన్ ఏ మేనర్ టోటలీ డివైడ్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. జస్ట్ as during several instances, tankers were rejected both during the previous Telugudesam and YSR regime. The most dishonest manner at a political party meeting evidencing his political intent is nothing short of a crime. నేను నేరం చేశాను, తప్పు చేశాను పట్టుకోవడానికి. ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. అదే సమయంలో ఇంకొక పక్కన చూస్తే ఇక్కడ జస్టిఫికేషన్ చేసుకుంటున్నాడు. ఆ జస్టిఫికేషన్ ఈ పేరా అంతా మీరు 5వ పేర చదివితే ఆవు నెయ్యి అంతా కూడా డిఫరెంట్ కౌస్ డిఫరెంట్ ఫ్యాట్ తింటాయి, డిఫరెంట్ గడ్డి తింటుంది, ఒకే కౌ తింటుంది కాబట్టి వారికి వేరియేషన్ వచ్చేసరికి అవకాశాలు ఉన్నాయి అని మొత్తం మీరు అదంతా చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ గా జస్టిఫికేషన్ చేసుకుంటూ ది categories include scenarios such as milk fat being obtained from cows which received an exceptionally high feeding of pure vegetable oils, cotton or palm oils, milk fat obtained from cows that are suffering from energy deficiency, milk fat obtained from cheeses showing increased leopolysis and so forth. Therefore, if any of the above scenarios exist, then the methodology adopted would yield an incorrect and false positive result. Conclusion ఇచ్చేస్తున్నాడు ఇంట్లో కూర్చొని. నేను చేసిందే రైట్ కాబట్టి నేను చేశాను, మీరందరూ ఫాలో కావాలి. ఎవడు ఏ సైంటిస్ట్ ఇచ్చినా ఏ ల్యాబొరేటరీ ఇచ్చినా
దే ఆర్ ఆల్ ఫాల్స్ అని ఇంట్లో కూర్చొని సర్టిఫికెట్ ఇస్తున్నాడు ఆయన. దానిపైన నో రెస్పాన్సిబుల్ ఇండివిజువల్ షుడ్ మేక్ సచ్ షాకింగ్ అక్యుజేషన్స్ హ్యావింగ్ ది పొటెన్షియల్ టు సీరియస్లీ besmirch the integrity and sanctity of a world-renowned organization such as the TTD and hurt the sentiments of crores of people on the basis of an inconclusive finding, let alone a politician like Mr. Chandrababu Naidu. అంటే వాట్ ఆర్ యూ టాకింగ్? నువ్వేమి చేసినా, ఎంత అపవిత్రం చేసినా ప్రజలు అందుకే షాకింగ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇలాంటి తెలుసుంటే అది కూడా వచ్చేది కాదు.